మైనస్ అవుతాం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే వాసన చెప్పాడంటే చేస్తాడంటే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కర్నూలు నుండి చిట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్ సెంటర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున బాలినేని శ్రీనివాసరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎదురే లేదు, నాయకులు ప్రణీత్ రెడ్డి గారికి తిరిగే లేదు, మన కంగారు సుజాత గారికి ఎదురే లేదు, వాసన నుండి మన సాంస్కృతిక విభాగం బొట్ల సుబ్బారావు గారికి ఎదురే లేదు. దయచేసి అందరూ క్షమించాలి. ఈ రోజున అంటే క్షమించమనడానికి గల కారణం పాప మీరందరినీ కూడా మేము 3 గంటలకి రావాలని కోరి ఉన్నాము. అయితే మీరందరూ ఎంతో సంతోషంగా మరి ఎప్పటి నుంచో అందరము ఎదురు చూస్తున్నటువంటి మన అందరి యొక్క సొంతింటి కళను నెరవేర్చడం కోసమని మరి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మన ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీకు అందరికీ మాట ఇచ్చున్నారు. ఏమని? ఖచ్చితంగా ఎలక్షన్ నాటికి మీకందరికీ పట్టాలు ఇస్తాను, ఇచ్చి తీరుతాను, అంతేకాకుండా ఇళ్ళు కూడా కట్టించడానికి అక్కడ అన్నీ కూడా రంగం సిద్ధమైంది. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేపు హౌసింగ్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, మాకేంటి మేయర్ గారు ఇల్లు కూడా కట్టించిస్తామంటున్నారు అని. నిజం. ఒక్కసారి మన వాసన్న వచ్చి వారి నోటుకుండా, ఎందుకంటే మనకు ఇది వారం క్రితమే మరి పట్టాలకు సంబంధించి 230 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అని ఎంతో కృషి చేసి మరి జగన్ గారిని అడిగి ఉన్నారు. నేను నా ప్రజలకు మాట ఇచ్చున్నాను. ఇచ్చిన మాటకు మరి మన పార్టీ మాట అంటే చెప్పాడంటే చేస్తాడంతే. మాట తప్పని మడమ తిప్పని పార్టీ మన పార్టీ, మన జగనన్న కానివ్వండి, మన వాసన కానివ్వండి. కాబట్టి మీ అందరి యొక్క ఆశలు తీర్చడానికి, అలాగే మరి మనకు దగ్గరలోనే చెరుకు వెంగమొక్కల పాలెం దగ్గర, అదే మల్లేశ్వరపురం, మీ అందరికీ మనకి ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతంలో అదివరకు అయితే మరి నల్లజర్ల దగ్గర మనకి అవకాశాన్ని కల్పించి ఉన్నారు, ఎర్రజర్ల వద్ద. అయితే మరి దురదృష్టవశాత్తు మీకు తెలుసు మరి గత ప్రభుత్వంలో మనకి ఏదైతే ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ యొక్క నాయకుల చేత మరి కోర్టులో వేయించడం, తద్వారాగా ఆగిపోవడం జరిగింది. కానీ అన్న అయితే మరి 175 నియోజకవర్గాల్లో దాదాపుగా స్టేట్ అంతా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు 20 లక్షల ఇళ్ళు, అంటే 10 లక్షల ఇళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో చివరి దశలో ఉన్నాయి. ఇంకొక 20 లక్షల ఇళ్ళు మరి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే కడుతూ ఉన్నారు. కానీ మనము మాత్రం మరి ఈ యొక్క నియోజకవర్గంలో మరి వాసన్న యొక్క, ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడిని మరి ఎలాగైనా సరే తిప్పి కొట్టాలి, ఆయన ఓడించి తీరాలంటే మీకెవరికి కూడా ఇల్లు పట్టాలి ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే మరి వాసన యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా మనకి 339 కోట్ల రూపాయలతో మరి వాటర్ పైప్ లైన్ కూడా మరి రేపు వచ్చే నెలలో జగనన్న రావడం, మరి 2 పనులు వాటర్ పైప్ లైన్కి శ్రీకారం చుట్టుపోతున్నారు. అలాగే జగనన్న చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు.
ఇచ్చేదానికి ఆయన శాంక్షన్ చేయించుకురావడమే కాదు, ఆ గ్రాంట్ కూడా మనకి వచ్చింది. ఇప్పుడు రేపు ఎలక్షన్ లోపల ఏదైతే మనకి రేపు ఎలక్షన్ 2 నెలల్లో జరగబోతా ఉందో ఆ వచ్చే లోపలే పేదలందరికీ పట్టాలు ఇవ్వాలనే ఒక ఆయన సదుద్దేశంతో ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నారు. ఇందాక సోదరుడు 57 డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, వాసన్నని ఒక అరుదైన మొక్కగా పోల్చారు. అది వాస్తవం. ఎందుకంటే వాసన్న లాంటి వ్యక్తులు ఈ రాజకీయాల్లో, అందులో ఇప్పుడున్న రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే అది అసాధ్యమైన విషయం. కానీ వాసన్న అన్ని కష్ట నష్టాలని ఎదుర్కొని ప్రజల్ని తన కన్నబిడ్డల్లాగా, తన సొంత కుటుంబ సభ్యుల్లాగా ఈ రోజున ఆయన హక్కును చేర్చుకొని ప్రతి విషయంలో కూడా ఆయన స్పందిస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. కాకపోతే ఆయన సౌమ్యుడు, మితభాషి. ఇదొక్కటి మనందరం తెలుసుకోవాలా. ఎందుకంటే అబద్ధం ఊరు దాటేటప్పటికి, నిజం పెదవి దాటేటప్పటికి అబద్ధం ఊరు దాటిద్దంటారు పెద్దలు. అలాగే ఏదైతే విషయం ఉందో ఆయన ఎంత చేసినా కూడా ప్రతిపక్షాలు ఎంతసేపటికి ఆయన్ని అడుగు ముందుకు వేయనీయకుండా ప్రతి విషయానికి కూడా అడ్డంకులతోటి ఆయనకు ముందుకు వెళ్లకుండా ప్రతి నిందలు కూడా ఆయన మీద వేస్తూ, ఆయన కుటుంబ సభ్యుల మీద నిందలు మోపుతూ ఈ రోజున వాళ్ళ రాజకీయ ఉనికిని నిలుపుకునేదానికి ముందుకు వెళ్తా ఉన్నారు. స్టేట్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇంకా గతంలో వాసన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానివ్వండి, మంత్రిగా పనిచేసినప్పుడు కానివ్వండి, ఒంగోలు చుట్టుపక్కల ఎన్నో కాలనీలకి పేదల్లో పట్టాలిచ్చి కాలనీల్లో రోడ్లు కానివ్వని, కరెంటు కానీ, వాటర్ కానీ అన్నీ కూడా సదుపాయాలు ఇప్పించి ఎంతో పేదలకు ఇల్లు కల్పించిన వాసన్న ఆ తర్వాత కాలంలో ఒంగోలులో 16 ఓవర్ ట్యాంకులు పెట్టి మంచినీరు కూడా ఇబ్బంది లేకుండా చూసే సంగతి అందరికి కూడా తెలిసిందే. 2019లో మళ్ళీ గెలిచిన తర్వాత ఒంగోలుకి అత్యవసరమైన అండర్ గ్రౌండ్ కరెంటు, ఒంగోలు 1/4 భాగంలో కరెంటు తీగలు కిందకుంటూ చాలా మంది ప్రాణాలు పోవడం కూడా జరిగింది. అండర్ గ్రౌండ్ కరెంటు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత ఆయనదే. ఆ తర్వాత కరోనా టైంలో కూడా రిమ్స్లో ఆయన సొంత నిధులతో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎన్నో వేల మంది ప్రాణాలను కాపాడిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఒంగోలులో సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉన్న పైప్ లైన్లు చెడిపోయినందువల్ల ప్రతిరోజు మంచినీరు ఇచ్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి 350 కోట్ల రూపాయల నిధులతో టెండర్ పిలవడం జరిగింది. త్వరలోనే ప్రారంభిస్తారు. ఎవరైనా సరే గట్టిగా నిధులు తేవాలనే ఉద్దేశంతో సుమారు 40 రోజుల నుంచి ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఈరోజు మనందరికీ కూడా ఆనందంతో మనం స్వాగతం పలుకుతున్నామంటే ఆయన యొక్క పట్టుదల, కమిట్మెంటు మనం అర్థం చేసుకోవాలి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కోసం కష్టపడి, పోయినసారి 45 మెజార్టీ వచ్చింది, ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మనందరికి కూడా వచ్చే నెల 10వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ నాయకత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ నాయకత్వం. వర్ధిల్లాలి ప్రణీత్ బాబు గారి నాయకత్వం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట ఎదురు చూస్తున్న 45 రోజుల దీక్షను విరమింపజేసి ఈ రోజు ఒంగోలు గడ్డపై అడుగుపెట్టిన మన వాసన్న మన గురించి మాట్లాడాలని నమస్కారం. ఈరోజు వాళ్ళకి 40 రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదరాబాలను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, నేను పదే పదే ఒంగోలులో 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలా మంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, అది ఒకవేళ రాకపోతే మరి మీరు పోటీ చేసినందుకు ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి మనం ఏం చేయలేకపోయాం, పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి పేదవాళ్ళు అక్క చెల్లెమ్మలకి నాకు ఒకటే కోరిక, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి. రైతులకి మొత్తం కూడా లేపేనుండో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందర రోడ్లు, కరెంటు ముందర రోడ్లు వేసి, అంటే మళ్ళా ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాకపోతే ముందర రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, మా నా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలులో ఇంకా పూలి గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వచ్చినాయి. కానీ ఒంగోలులో మనం
పట్టాలు ఇచ్చేదానికి అది కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమే మరి ఎర్రజల్లి దగ్గర చూస్తే మీ అందరికీ తెలుసు ఇది వాస్తవ. రాజశేఖర్ గారు ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను, ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా. అంత ముందర అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు, వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేశారో ఆ స్థలంలో అదే మనిషి, వాళ్ళు తెలుగుదేశం మనిషి, అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి, పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటాం. పేదవాళ్ళ బాధాకరమైన విషయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ, మరి జగన్మోహన్ గారి దయ, మనకి ఇళ్ల పట్టాలు డబ్బులు వచ్చినాయి. మన 25,000 మందికి నేను చెప్పాను ఆ రోజు, 25,000 మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చేతులు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పారు. ఆ మాట ప్రకారం కూడా అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముందర కొన్ని పట్టాలు సీఎం గారి చేతుల మీదుగా తిప్పించి ప్రతి డివిజన్లో, అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాంక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టిగా కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేనేంటో అనేది. మళ్ళా కూడా మీ అందరి దయతోటి, మీరందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను. మరి నేను మనకి ఆ రోజు నేను 4 సార్లు 5 సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడి జరిగితే చాలా సంతోషిస్తాను, మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ 3 నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా పోటీ చేసేది చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. మరి గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ ఆక్రమణకి సంబంధించినటువంటి సిట్టు ఏపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే నేనే అని చెప్పి రాష్ట్రంలో ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు, వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నది నా ధ్యేయం.
ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్కి ఈ రోజే రాజశేఖర్ గారు ముందు నుంచి మనం ఎలక్షన్కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకెన్నో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇబ్బందులు ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్ ఉంటా. మీకు తెలుసు, నేను ఎవరిని ఒక మాట అన్నాను. నన్ను ఏమన్నా అంటే కానీ నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను. మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తనకు తెరిసే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు, నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావని. మనకి తినేదానికి ఉంది కదా, ఎంతైనా బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సాయం చేస్తే ఆ దేవుడు మనకి ఎప్పుడు కూడా మీ అండదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ కూడా సాయం చేశారు, నా సాయశక్తి కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేదంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా, అందరికీ సహాయం చేయాలా. పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరు వచ్చినా అడగచ్చు, నేను చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడే వార్త సమాప్తం. నమస్కారం.